అతన్ని కోర్టుకి తీసుకెళ్లారా? తీసుకెళ్ళాను సార్. మనోళ్ళు ఎవరు వెళ్ళారు? మురళి వెళ్ళాడు సార్. ఎలాగో బెయిల్ వచ్చేస్తుంది కదా సార్. బెయిల్ వస్తుంది, కానీ 2 రోజులు ముప్పు తిప్పలు పెట్టాం కదా, దాన్ని జీవితాంతం మర్చిపోలేడు. మూర్తి, ఏంటి? ఆ గణేష్ థియేటర్ దగ్గర చైన్ స్నాచింగ్ వీళ్ళే సార్. కాళ్ళు చేతులు ఎరక్కొట్టు. చైన్ ఎక్కడుందో కనుక్కొని ఆవిడికి ఫోన్ చేసి రమ్మను. అంటే సార్ చైన్ వీళ్ళ దగ్గర లేదు సార్, వాళ్ళ దగ్గర ఉంది సార్. ఎంత తాగుతావు? ఏం చదువుతున్నారు? ఇంటర్ సెకండ్ ఇయర్ సార్. కన్ఫామా? చిన్నపిల్లలు భయపడి అబద్ధం చెప్తున్నారేమో. లేదు సార్, కన్ఫర్మ్ సార్. వీళ్ళ మీద ఆల్రెడీ ఒక చిల్లర్ కేసు ఉంది సార్. చైన్ అమ్మిన డబ్బులతో కొత్త ఫోన్ కూడా కొన్నారంట సార్. చెప్పండి రా, ఎక్కడ పెట్టారు చైను? సార్ మాకు ఆ చైన్ గురించి ఏమీ తెలీదు. రే, నేనేం చేయను రా, కేసు కూడా వాళ్ళ మీదకి దోస్తాను. చెప్పండి సార్. ఎన్నిసార్లు చెప్పాలి సార్, మాకేం తెలియదు అంటున్నా కదా. మీ అమ్మ నాన్నని పిలిపించినా? తెలీదని చెప్తున్నా కదా సార్. అనవసరంగా చేయలేపుతున్నారు, తర్వాత బాధపడతారు. మూర్తి, ఏంట్రా? లేకపోతే ఏంటి సార్, స్కూల్ పిల్లల మీద చేయలేపుతున్నారు. పాయింటే కదా మూర్తి, చదువుకునే స్టూడెంట్స్ని ఎలా కొడతాం? ఏంటి మూర్తి నువ్వు? పిల్లల్ని అలా చేసేద్దాం సార్. అలా చేసేద్దాం. చేసేద్దాం సార్. సరేనా? చేసేద్దాం. ఓ ఉండండి రోయ్, మీ పని అయిపోయింది. భోంచేశారా? మాకేం అక్కర్లేదు సార్. ఆకలేస్తే చెప్పండి, తెప్పిస్తాను. ఏం అవసరం లేదు సార్. సార్ అయితే మీరిద్దరూ నిజం చెప్పారన్నమాట. సరే, 5 లెక్క పెడతా. ఈలోపు మీలో ఎవరో ఒకరు నిజం చెప్పాలి. అలా చెప్పకపోతే మూర్తి 1 2 3 ఏరా 4 త్వరగా రండి, త్వరగా ఎత్తండి. జాగ్రత్త, త్వరగా పదండి. త్వరగా 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 తీసుకెళ్ళండి, త్వరగా. సార్ సార్, విషయం బయట తెలిసి స్టేషన్ కి మనుషులు వచ్చేటప్పుడు లోపలికి వెళ్ళి దాక్కోండి సార్.
అదేమొద్దు మూర్తి. సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ మీ కాలు పట్టుకోండి సార్ లోపల రండి సార్ ప్లీజ్ సార్ రండి సార్ రండి సార్ ముందు రండి సార్ 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 పదండి సార్ పదండి సార్ సార్ ఇటు 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 సార్ పదండి సార్ ఇక్కడ ఉండండి సార్ సార్ ఇక్కడే ఉన్నాడు సార్ బయటికి రాకండి సార్ ప్లీజ్ సార్ దయచేసి బయటికి రాకండి సార్ నేను చూసుకుంటాను సార్ ప్లీజ్ సార్ అందరూ దయచేసి కోఆపరేట్ చేయండి ప్లీజ్ నీకే చెప్పేది ప్లీజ్ అమ్మా గొడవ చేయకండి వెళ్ళండి వెళ్ళండి వెనక్కి వెళ్ళండి అరే ఎవరు లేదు కదా వెళ్ళండి గొడవ చేయొద్దు చెప్పనా వెళ్ళండి అమ్మా చెప్పేది మీకేనమ్మా వెళ్ళండి ఆ పిల్లవాడి తల్లిని కూడా ఈ కేసు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే 17 సంవత్సరాల కుర్రాన్ని పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి ఎంక్వైరీ పేరుతో కాల్ చేశారు. ఇంత పెద్ద నేరాన్ని చేసిన ఇన్స్పెక్టర్ శేషు పోలీస్ స్టేషన్ నుండి పారిపోయారని కానిస్టేబుల్ చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. పోరాటంలో పాల్గొన్న ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు ఏమంటున్నారో చూద్దాం. పాపం ఒక చిన్న పిల్లాడని కూడా చూడకుండా ఈ పోలీసోడు దయాదాక్షిణ్యాలు లేకుండా కాల్పులు జరిపి మరీ ఎంక్వైరీ చేశాడు. దీన్ని మా పార్టీ పరంగా ముక్త కంఠంతో తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ పోలీసుడికి రాజీనామా ఇవ్వాలండి. అది మనం ఇవ్వటం కాదన్నా, వాడే చెయ్యాలి. సస్పెన్షన్ ఇవ్వాలి. సస్పెండ్ అన్నా. డిష్మ సౌండ్ వినిపించింది. తిరిగి చూస్తే 10 మంది ఇటు వెళ్తున్నారు, 10 మంది అటు వస్తున్నారు. ఉన్నట్టుండి అంబులెన్స్ వచ్చింది కానీ అది ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా నాకు తెలియదు. కానీ ఒకటి సార్, పోలీసులు మాత్రం బయటికి రాలేదు. ఎలాగో తప్పించుకెళ్ళిపోయారు సార్. పోలీస్ ఇన్స్పెక్టర్ శేషుని సస్పెండ్ చేయాలని ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు. అలా చేస్తేనే పోలీసులు తప్పు చేయకుండా ఉండడానికి ఉదాహరణగా ఉంటుందని అందరూ కోరుకుంటున్నారు. గన్ను లాక్ అయింది. గన్ లాక్ అయి ఉంటే ట్రిగర్ చేయడం కుదరదు, ఫైర్ కూడా అవ్వదు. పొరపాటున చేయి తగిలి అన్లాక్ అయినా బ్లాక్ చేస్తే గానీ బుల్లెట్ ఛాంబర్ దాకా వెళ్ళదు. నేను బ్లాక్ చేయలేదు అంటే నేను లేనప్పుడు ఎవరో నా గన్ను బ్లాక్ చేసి ఉండాలి. ఎవరై ఉంటారు? சின்ன பையன் கூட பார்க்காம துப்பாக்கி வச்சுட்டு அந்த பையன் உயிரோட இருக்கானா செத்துட்டானு கூட தெரியல. అవును సార్, ఆయనే సార్ కాల్చాడు. కాల్చగానే అక్కడే పడిపోయాడు సార్. పోలీసులు అందరూ కలిసి తీసుకెళ్లారు. ఈయనే ఆ షూటింగ్ కేసు. మీకు ఆయన స్టైల్ గురించి తెలిసిందే కదా సార్. గన్ను నోట్లో పెట్టి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు. షూట్ చేసింది చూసావా? లేదు సార్. అనవసరంగా మాట్లాడుకో పో. సార్ నాకు నిజంగా ఏం తెలియదు సార్. అదేంటయ్యా, స్టేషన్ లో ఉండి ఒక్కడు కూడా చూడలేదా? సార్ ఆ రోజు నేను స్టేషన్ లోనే లేను సార్. ఎంక్వైరీ చేయడానికి బయటికి వెళ్ళాను సార్. ఇలా జరిగిందని నాకు తర్వాత తెలిసింది సార్. మేము ఏ తప్పు చేయలేదు సార్. తీసుకొచ్చి నిజం ఒప్పుకొని బలవంతం చేశారు. తుపాకీ చూపించి బెదిరించారు సార్. నిన్ను షూట్ చేస్తానన్నాడా? అవును సార్. ఆ రోజు స్పాట్ లో నేను లేను సార్. బండి తుడుస్తూ బయట ఉన్నాను. గన్ ఫైరింగ్ సౌండ్ విని లోనికి వచ్చాను. గన్ ఆయన దగ్గరే ఉండింది సార్, కానీ ఆయన కావాలని చేయలేదు సార్. ఆ అబ్బాయి పరిగెత్తాడు, వాడిని తరుముకుంటూ వెళ్ళాం. గన్ ఫైరింగ్ సౌండ్ వచ్చింది. బయటకు వచ్చి చూస్తే ట్రిగ్గర్ చేసింది ఆయనే కదయ్యా. తుపాకీ దానంతటి పేలుతుందా? సార్ సస్పెండ్ అయ్యారని ఫీల్ అవ్వకండి సార్. ఎంక్వైరీ చేసేది మన వాళ్ళనే సార్. మేము చెప్పేదే కదా సార్.
మేము చూసుకుంటాం సార్. మూర్తి సార్, గన్నుని గ్లాక్ చేయనేలేదు. మరి ఛాంబర్లోకి బుల్లెట్ ఎలా వచ్చింది? అవును సార్, ఆ రోజు లాస్ట్గా గన్ను పెట్టింది నేనే. అప్పుడు లాక్ చేసే ఉంది సార్. ఇప్పుడు కూడా ఆ గన్ని నేనే లాకర్ నుంచి తెచ్చాను సార్. మరెలా? నేను చేయలేదు. మరెలా? ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ లోపల పెట్టబోయా, నేరస్తుడిని అరెస్ట్ చేస్తున్నట్టు. మీ ఫోన్ ఇవ్వండి సార్. சார் சார் என்ன சார் ஆச்சு? சார் ஹாஸ்பிட்டல் அந்த பையன் இறந்துட்டான். ஏசி உங்களை கூட்டிகிட்டு வர சொன்னார். ஃபோனை கொடுங்க. சார் சார் ஒரு நிமிஷம்.